హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ లక్ష్మీ తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజులు అయిపోయిందనమాట వీడియో అప్లోడ్ చేసి. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నా మంత్లీ హెయిర్ కేర్, స్కిన్ కేర్ అనమాట. అలాగే ఏదో రొటీన్గా చేసేదనమాట నేను మంత్లీ ఒక 2 వీక్స్కి అట్లాగా. వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా చూసేసేయండి. ఈరోజు అయితే హెయిర్కి డీప్ కండిషనర్ హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది చేసుకోవడం నేను ఇట్లాగా, అందుకని చెప్పి ఈరోజు వీలు కుదిరిందని చెప్పి హెయిర్ మాస్క్ వేసుకుంటున్నాను. సూపర్గా అయితే ఉంటుంది. కోకోనట్ మిల్క్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఇది హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. అట్లాగే ఫుల్ రఫ్గా ఉంటుంది హెయిర్. ఫుల్ డ్రై హెయిర్కి మాయిశ్చరైజర్గా, కండిషనర్గా ఉపయోగపడుతుంది. సూపర్గా అయితే ఉంటుంది. ఎంత షైనింగ్ ఇస్తుందో అసలుకి హెయిర్కి ఇది ఒకసారి అప్లై చేసుకుంటే. నేనైతే ఇంట్లో కొబ్బరికాయ కొడతాం కదా దేవుడికి, అందులోంచి ఒక చిప్ప తీసేసుకున్నాను. అది మీడియం సైజ్ది తీసేసుకొని ఒక చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి వేసి ఒక క్లాత్లో వేసి దాన్ని బాగా స్క్వీజ్ చేస్తే పాలన్నీ, కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి. అది తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు ఉడకబెట్టిన రైస్ తీసుకోండి. ఉడకబెట్టిన ఇంట్లోనే మామూలుగా అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్ తీసేసుకొని అది కూడా మిక్సీకి వేసేయండి ఒకసారి. వేసేసిన తర్వాత ఆ తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా కొబ్బరిపాలు, ఆ కొబ్బరిపాలు కొంచెం వేసి మనం మిక్సీకి వేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా వచ్చేస్తుంది. కొబ్బరి పాలు అనేది చూసేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతే లూజ్గా అయిపోద్ది ఆ పేస్ట్ అనేది. ఈ పేస్ట్ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత అది ఒక క్లాత్లో తీసేసుకొని కింద ఒక కూరగాయని పెట్టేసుకొని మిక్సీలో ఉన్నది మొత్తం నీట్గా తీసేసుకొని ఒక క్లాత్లో వేసుకొని నీట్గా వడగట్టేసేయండి. ఈ మనం ఉడకబెట్టి తీసుకున్న ఈ రైస్లో చాలా హెయిర్ కేర్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట. మంచిగా డ్యామేజ్ అయిన హెయిర్కి, హెల్తీ స్కాల్ప్కి బాగా మెయింటైన్ చేయాలంటే ఈ రైస్ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రఫ్గా ఉన్న హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది. పేస్ట్ మొత్తం తీసేసి క్లాత్లో స్క్వీజ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ ఉంటుందో అసలుకి, సూపర్ సాఫ్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. ఈ మిక్చర్ మీకు చూస్తే తెలుస్తుంది. మనం బయట కొనే కండిషనర్ ఉంటుంది కదా, ఆ కండిషనర్ లాగే ఉంటుంది, కొంచెం థిక్నెస్ అట్లాగా. ఇంకొంచెం మనం ఎక్కువ కానీ కొబ్బరి పాలు కానీ వేసామంటే ఇంకా లూజ్ అయిపోతుంది. అప్పటికి హెయిర్కి అప్లై చేసినా కూడా అది నిలబడదు. అందుకని ఇట్లా కొంచెం చూసుకొని మనం మిక్సీకి వేసుకుంటే అప్పుడు ఇట్లాగా కొంచెం థిక్గా వస్తుంది నీట్గా. నేను ఏ హెయిర్ మాస్క్ అయినా కూడా కొంచెం ఇట్లా క్లాత్లోనే వడగట్టేస్తాను. లేకపోతే అందులో ఉండి ఇంతకుముందు చెప్పాను కదా, కొంచెం ఎక్కడైనా పలుకులు ఉండిపోయి మన హెయిర్లోనే ఉండిపోయిందంటే అది చిక్కు తీసేటప్పుడు భలే ఇదైపోతుంది. అందుకే ఈసారి కూడా అట్లాగే చేశాను. మళ్ళీ మెతుకులు ఉంటాయి కదా, అన్నం మెతుకులు మళ్ళీ మెతకకుండా ఉంటాయి మిక్సీలో, అవి ఎలాగ పెట్టేసుకుంటే హెయిర్లు అట్లాగే ఉండిపోతాయి చూడండి. అందుకే నేను కొంచెం ఇట్లాంటి రఫ్గా ఉన్న ఏదైనా కూడా హెయిర్ ప్యాక్ అయినా ఇట్లా క్లాత్లో వేసి వడగట్టుకొని అప్లై చేసుకుంటాను. చూసారు కదా, మామూలుగా వీక్లీ 2 times ఏదో ఒక హెయిర్ మాస్క్ అనేది ఖచ్చితంగా అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు 1 month నుంచి అసలుకి ఏం లేదు, ఫీవర్ అనమాట ఫుల్, ఒక 1 month నుంచి. అందుకే అసలుకి ఏది అప్లై చేసుకోలేదు. ఇప్పుడు కుదిరిందనమాట. కండిషనర్స్ యూజ్ చేయని వాళ్ళైతే ఇది 2 weeks ఒకసారి అప్లై చేసుకుంటే అది షైనింగ్గా ఉంటుంది, హెయిర్ అంతా స్మూత్గా ఉంటుంది. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ఎంత షైనింగ్గా స్మూత్గా ఉంటుందో హెయిర్. నేనైతే మంత్కి ఒకసారి అయితే యూజ్ చేస్తాను. హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసాను. హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ హెయిర్ మాస్క్ అనేది తెచ్చుకొని ఈ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఫుల్ లెంత్. ఈ హెయిర్ మాస్క్లో మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ ఏదైనా దాంట్లో మిక్స్ చేసుకొని ఒక 2-3 స్పూన్స్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదంటే మామూలుగా ఇప్పుడు నేను తలకి ఆల్రెడీ నూనె పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత హెయిర్ మాస్క్ అనేది పెడుతున్నాను. తలకి నూనె పెట్టిన తర్వాత హెయిర్ మాస్క్ పెడితే బాగా జుట్టుకు అనేది బాగా పడుతుంది అనమాట. లేకపోతే అది పొడిగా ఉన్న హెయిర్ మీద కానీ, తలస్నానం చేసిన హెయిర్ మీద కానీ పెడితే అంత బాగా రిజల్ట్ కూడా మనకు కనిపించదు, అంత బాగా నిలబడదు అనమాట హెయిర్ మాస్క్ అనేది కూడా.
ఇలా నూనె పెట్టుకున్నప్పుడు కానీ పెట్టుకుంటే బాగా జుట్టుకంతా బాగా పడుతుంది. ఫుల్గా ఎంత లెంత్ ఉంటో అంత లెంత్కి సరిపడా చేసుకొని ఫుల్గా అప్లై చేసుకోండి హెయిర్కి. మామూలుగా మనం కొబ్బరి నూనె పూసుకుంటే షైనింగ్గా ఉంటుంది కదా హెయిర్కి, అట్లాగే ఈ కొబ్బరి పాలు కూడా హెయిర్కి అప్లై చేస్తే జిడ్డు ఉంటుంది అనమాట. కొబ్బరి నూనె పెడితే జిడ్డుగా ఉంటుంది కదా తల, అట్లా ఉండదు. అది కొబ్బరి నూనె పెడితే ఎట్లా షైనింగ్ ఇస్తుందో మన హెయిర్, అట్లాగే కొబ్బరి పాలు కూడా మిక్స్ చేసి ఇట్లా పెడితే అట్లాగే షైన్ ఇస్తుంది. కాకపోతే జిడ్డు అనేది ఉండదన్నమాట. ఇంత బాగుంటుంది. 2 సైడ్లు మొత్తం అప్లై చేసేసినాక హెయిర్ ప్యాక్ ఇంకా లైట్గా బన్ పెట్టేసి క్లిప్ పెట్టేసేయండి. ఫ్యాన్ అయితే వేసుకోవద్దు, ఫ్యాన్ కింద, లేదంటే ఒక కవర్ అయినా పెట్టేసుకోండి, లేదంటే క్లాత్ అయినా హెయిర్కి చుట్టేసుకోండి. ఎందుకంటే డ్రై అయిపోయిందంటే మళ్ళీ వాష్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. హెయిర్ మాస్క్ అయితే అప్లై చేసుకున్నాను కదా, ఒక 1 అవర్ కానీ లేదా 45 మినిట్స్ కానీ అట్లా ఉంచుకొని తల స్నానం చేసేయాలి. నేనైతే ఒక 45 మినిట్స్ అయితే ఇట్లాగా పెట్టుకున్నాను. ఆ 40 మినిట్స్ టైంలో నేనైతే ఇట్లాగా ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకున్నాను శనగపిండితో. ఇది నా ఫేవరెట్ అనమాట. శనగపిండి తర్వాత ఫేస్కి ఏదైనా అప్లై చేసేది. ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేయాలంటే ఫస్ట్ శనగపిండి, ఆ తర్వాత ఇంకేవైనా కానీ. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బేసిన్ అయితే. ఎక్సెస్ ఆయిల్ అంతా మొత్తం తీసేస్తుంది, అట్లాగే డట్ అంతా మొత్తం లాగేసి గ్లోయింగ్ వస్తుంది అనమాట స్కిన్. అలాగే మనకి ఫేస్ మీద ఉంటాయి కదా హెయిర్, చిన్న హెయిర్, ఆ హెయిర్ కూడా బాగా డ్రై అయినప్పుడు మొత్తం మన ఫేస్ స్క్రబ్ చేస్తాం కదా, స్క్రబ్ చేసేటప్పుడు కూడా హెయిర్ కూడా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇందులో కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తాం కదా, మన ఫేస్కున్న మాయిశ్చర్ లెవెల్ అనేది అది బ్యాలెన్స్ చేస్తుంది, బాగుంటుంది అనమాట. ఫేస్కి కూడా అట్లాగే ఫుల్ మాయిశ్చర్ గ్లోయింగ్గా ఉంటుంది కోకోనట్ మిల్క్ వల్ల. నేనైతే ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను శనగపిండి. 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం తిక్కుగానే కలుపుకునేటట్టుగా కొంచెం ఆ కోకోనట్ మిల్క్ అనేది ఇందాక మిగిలి ఉన్నాయి కదా హెయిర్ ప్యాక్ చేసుకున్నాను కదా, అందులో కొంచెం మిగిలి ఉంటే ఇట్లాగా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. దీనికి కొంచెం వేసేసి కొంచెం లైట్గా మనం అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ఉండేటట్లుగా దాన్ని కొంచెం పాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ మొత్తం బాగా అప్లై చేసుకుంటున్నాను ఫేస్ మొత్తానికి. నేనైతే నాకు ఇట్లా కంఫర్ట్ అనమాట, అలవాటు అయిపోయింది ఇట్లా స్పూన్తో ఇట్లాగా వేసుకోవడం. మీకు చేతి అయినా పెట్టుకోండి, అప్లై చేసుకోండి ఫేస్కి, మీ ఇష్టం. లేదా మామూలుగా కొంతమంది బ్రష్ యూజ్ చేస్తారు ఫేస్కి అప్లై చేసేటప్పుడు, అది ఇంకా బాగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అట్లాగైనా యూజ్ చేయొచ్చు. మొత్తం ఫుల్ ఫేస్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా అప్లై చేసేసి ఇంకా మిగిలిన చిన్న గ్యాప్స్ కూడా నేనంతా ఫింగర్ టిప్స్తో ఇట్లాగా ఫింగర్తో బాగా రబ్ చేసేసాను అనమాట. కొంచెం ఈవెన్గా అంతా ఉండేటట్టు ఫేస్ ప్యాక్. ఐబ్రోస్కి ఎక్కువ కాకుండా కొంచెం కంటికాడ కూడా ఎక్కువ తీసుకోకుండా లైట్గా అంతా అప్లై చేసేసాను ఫేస్కి. ఇది ఒక 20 మినిట్స్, ఖచ్చితంగా 20 మినిట్స్ అయితే పెట్టుకోండి, బాగుంటుంది. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాక తొందరగా డ్రై చేసుకుందామని ఫ్యాన్ వేస్తే కరెంటు పోయింది, అందుకని అట్లా ఇసురుకుంటా ఉన్నాను అనమాట. ఏదో ప్రకృతి కూడా సహకరించదు, ఏదో మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అనుకున్న తనకి కరెంటు పోయింది. ఇంకా ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ తర్వాత కొంచెం లైట్గా నీళ్ళు తీసుకొని బాగా కొంచెం, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కొంచెం నిదానంగా అయితే బాగా అట్లా స్క్రబ్ చేసుకోండి. పింపుల్స్ ఉంటే మటుకు స్క్రబ్ చేయొద్దు, మామూలుగా ఫేస్ వాష్ అట్లా చేసేసేయండి. పింపుల్స్ కానీ లేకపోతే మంచిగా ఇట్లా రబ్ చేసుకుంటే మనకి చిన్న హెయిర్ ఉంటుంది కదా ఫేస్ మీద, హెయిర్ కూడా వచ్చేస్తుంది. అలాగే మొత్తం ఎక్సెస్ ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా తర్వాత నేను నైట్ నానబెట్టుకున్నాను అనమాట. ఇవి ఒక 5 బాదం పప్పులు, 1 స్పూను పంకిన్ సీడ్స్, 1 స్పూను చియా సీడ్స్, 1 స్పూన్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొక స్పూన్ వచ్చి ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఓట్స్ వేసుకున్నాను అనమాట. అవన్నీ నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇంకా నేను
ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకున్నాం కదా, ఇంకా తలస్నానం చేసి వచ్చేసాను. తలస్నానం చేసి టవల్ చుట్టేసి ఒక 20 minutes అయితే అట్లాగా ఉంచేస్తాను. తల ఆరబెట్టుకోకుండా ఫస్ట్. ఇంకా ఇందాక నానబెట్టుకున్నాను కదా, నైట్ నానబెట్టుకున్నాను కదా, అవన్నీ మిక్సీకి వేసాను అనమాట. పొట్టు తీసేసాను, బాదం పప్పుకి తీసేసి ఒక హాఫ్ బనానా వేసుకున్నాను. అలాగే ఒక 2-3 ఖర్జూరాలను చిన్న ముక్కలు చేసి అవి కూడా వేసాను. ఇంకా సగం కట్ చేసుకున్న బనానా వేసాను. ఒక హాఫ్ కప్పు పాలు వేసాను అనమాట, కాచిన పాలు కొంచెం చల్లార్చిన అవి వేసుకొని మిక్సీకి వేసాను. ఇంకా ఎక్స్ట్రా షుగర్ ఏమైనా షుగర్ హనీ ఇలా ఆల్రెడీ మనం ఇది వేసాం కదా, ఖర్జూరం బాగానే ఉంటుంది, ఫుల్ స్వీట్నెస్ ఉంటుంది. వేసినాక ఒక గ్లాస్లో తీసేసుకొని అది తాగేసాను అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అట్లాగా తలాడుకుంటే టీవీ చూస్తా, ఇట్లా ఒక 20 minutes పడుతుంది కదని చెప్పి అది వేసుకొని తాగేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం తినేసాక నైట్కి అయితే కొంచెం చపాతీ కూర వెజిటేబుల్ కుర్మా చేసుకొని తినాలనిపించింది. అందుకని వెజిటేబుల్ కుర్మా చేసుకొని చపాతీలు చేసుకొని తినేసాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, కొంతమంది అయితే చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.